వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. వారానికి 90 గంటలు లేదా 70 గంటలు పనిచేయడం సాధ్యమేనా? ఒక ఆయనేమో 70 గంటలు పనిచేయాలని సలహా ఇస్తారు, మరొక ఆయనేమో ఏకంగా 90 గంటలు పనిచేయాలంటున్నారు. మరోవైపు పని భారంతో ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అసలు ఈ పని గంటల సలహాలు ఆచరణ సాధ్యమేనా? వారానికి ఉండాల్సిన పని గంటలు ఎన్ని? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ఇన్నోమైండ్ సాఫ్ట్వేర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్న రవి మేడూరు గారు, అలాగే డాక్టర్ జయమాద్రి గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్, మనకి జూమ్లో లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, రవి మేడూరు గారు, జయమాద్రి గారు, వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్ సార్. ధన్యవాదాలు సార్. రైట్, రవి మేడూరు గారు, మనం చూసాం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్స్ చూసాం, లేటెస్ట్గా ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ చూసాం. కొంత అది పెద్ద దుమారమే రేపుతున్నాయి. మామూలుగా పని గంటలు వారానికి ఎన్ని ఉండాలి? కార్మిక చట్టాలు కానీ అవే ఏం చెప్తున్నాయి? ఈ కామెంట్స్ ముందు మీ స్పందన ఏంటి సార్? సార్, ఇది చర్చ తప్పుదోవ పడుతోంది. చర్చ జరగాల్సింది ఎన్ని పని గంటలు కాదు, కానీ చర్చ జరగాల్సింది ఏంటి అంటే ఒక పరిశ్రమ కానీ ఒక సంస్థ కానీ దాని నిర్మాణానికి కావాల్సిన పెట్టుబడి ఏంటి, దాని నిర్మాణానికి కావలసిన వ్యక్తి ఉత్పాదకత ఏంటి, ఆ వ్యక్తి ఉత్పాదకత ఎలా వస్తుంది అనేది. నేను చేసే ఇండస్ట్రీ, నా పరిశ్రమ సాఫ్ట్వేర్లో అయితే పని గంటలకి వ్యక్తి ఉత్పాదకతకి సంబంధమే లేదు. మన వ్యక్తి నుండి ఆశించేది మా పరిశ్రమలోనైతే సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తర్వాత సమస్య పరిష్కరణ. ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసేది. ఇవేవి కూడా ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన ఎక్కువ ఉంటాయని, ఎక్కువ ఉత్పాదకత ఉంటాయని ఎక్కడా లేదండి. మీరు స్టాటిస్టికల్ గా కోరిలేషన్ తీసినా కూడా ఇదైతే ఈ కోరిలేషన్ అయితే చాలా వీక్ గా ఉంది, అసలు ఏమాత్రం బలంగా లేదు. కనుక చర్చ జరగాల్సింది ఎన్ని గంటల మీద అని కాదండి. చర్చ జరగాల్సింది ఏంటి అంటే వేరు పరిశ్రమలకి, వాటి నిర్మాణానికి, వాటి అభివృద్ధికి మనం పెట్టవలసిన శ్రమ ఎంత, మనం పెట్టవలసిన పెట్టుబడి ఎంత అనేది జరగాలేదు. ఓకే, అన్ఫార్చునేట్ గా ఇది చర్చ దీని మీద తప్పుదోవ పట్టిందండి. అంటే రవి మేడూరు గారు, మామూలుగా సాధారణంగా 8 గంటలు 8.5 గంటలు పని దినాలు ఉంటాయి. ఐటీకి సంబంధించి అయితే ఒక 2 days, శనివారం ఆదివారం హాలిడేస్ ఉంటాయి. ఇంకా మిగతా రంగాలకు సంబంధించి వారంలో ఒక రోజు వీక్ ఆఫ్ ఉండాలనేది కార్మిక చట్టాల నిబంధన. పోనీ ఆ విధంగా చూసుకున్న మామూలుగా ఐటీకి సంబంధించి మీరు అంటున్నట్టు సృజనాత్మకత ఒకటి, 2 ఉత్పాదకత ఒకటి, ఆ 3 సమస్య పరిష్కరణ, ఈ 3 క్వాలిటీస్ అనేవి కీలకం, నేను కాదనటం లేదు. సాధారణంగా ఎన్ని గంటలు ఉంటాయి సార్? ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా కూడా ఉంటాయి కదా ఐటీలో? ఉంటాయండి. ఐటీలో షిఫ్ట్లో సాధారణంగా మేము చేసే పనులు 40 గంటలండి వారానికి. 40 గంటలు, 40 నుంచి 45 గంటలు చట్టం చెబుతోంది, ఒక సంస్థ ఆశిస్తుంది. కానీ నిజ జీవితంలో చూస్తే ఎక్కువ మంది 50, 55, 60 అంతకన్నా ఎక్కువ కూడా శ్రమ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కృత్రిమ మేధ అనేది ఇది కూడా మనం ఈ చర్చలోకి తీసుకురావాలి. ఈ కృత్రిమ మేధ ద్వారా ఇప్పుడు ఈ రాబోయే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ద్వారా ఇప్పుడు శ్రమ కొలత గంటల్లో లేదండి. శ్రమ కొలత అనేది మనం ఏ సమస్యని మనం ఎలాగ ఉత్పాదకతను పెంచుతున్నాం, మనం ఎటువంటి సృజనాత్మకతను తీసుకొచ్చాము అనే దాని మీదే ఉంది. ఇప్పుడు మా పరిశ్రమలో కానీ చాలా పరిశ్రమలో ఈ డిజిటల్ యుగంలో రిపీటెడ్ గా చేసే పనులు ఉంటాయి చూడండి. మేధస్సును పెద్దగా ఉపయోగించని పనులు, రిపీటెడ్ గా చేసే పనులు ఎప్పటికే ఆటోమేట్ అయిపోయాయి. ఇంకా రాను ఇంకా ఆటోమేట్ అవుతాయి. ఇప్పుడు ఒక పెద్ద సెమీకండక్టర్ ఫ్యాబ్ లోని ఉండే మనుషులు చాలా తక్కువ పని చేసే పనులు. సో ఇలాంటి పరిస్థితుల్లో పని గంటల మీద మనం దృష్టి పెట్టడం అనేది సరైనది కాదు అని నా ఉద్దేశం అండి. అది ఇది ఇంకా రాను మనం చేయవలసింది ఏంటి అంటే కొత్త పరిష్కరణలు, కొత్త ఆవిష్కరణలు, వాటి మీద దృష్టి పెట్టాలి కానీ పని గంటలు. కాకపోతే చట్టం పరంగా ఒక పరిమితి అంటూ ఉండాలి. నా దృష్టిలో ఎంతో మంది నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గర చెప్పింది ఏంటి అంటే 1/3 అండి. అది మీ జీవితం 24 గంటల్లో 3వ భాగం మీరు మీ సంస్థకి ఇస్తే
ఒక మూడవ భాగం మీరు మీ మీ పర్సనల్ నిద్ర, మీ ఫిట్నెస్‌కు ఇస్తే, ఇంకొక మూడవ భాగం మీ నలుగురు మధ్యలో మీ మీ కుటుంబం అయితేనివ్వండి, లేకపోతే మీ స్నేహితుల దగ్గర గానీ, లేదా మీకిష్టపడే మీ హాబీస్ గానీ, వాళ్ళతో మీరు టైమ్ స్పెండ్ చేసేదనేది అందరూ చెప్పే విధానం. ఓకే. రైట్. జయమాధురి గారు మీరేం చెప్తారు మేడం? యాక్చువల్గా ఈ 10 గంటల ఒత్తిడికి సంబంధించి ఇప్పటికే ఒక డిస్కషన్ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటలు అన్నారనో, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు అన్నారనో చర్చ, దానిపైన స్పందన ఒక ఎత్తు అయితే, ఇప్పటికే అనధికారికంగా కొన్ని రంగాల్లో చాలా ఎక్కువ పని గంటలు పనిచేస్తుండడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని కంటిన్యూ చేస్తుండడం, ఆ పని ఒత్తిడి భరించలేక కొందరు సూసైడ్ కమిట్ అవుతుండడం, ఇది ఎక్కడి వరకు పోతుంది? లేటెస్ట్గా ఈ కామెంట్స్పై ముందు మీ స్పందన ఏంటి? నమస్కారం అండి, నమస్తే. వేమూరు గారికి, సతీష్ గారికి మేడం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు వేమూరు గారు చెప్పింది చాలా కరెక్ట్ అండి, మీరు కూడా చెప్పింది చాలా కరెక్ట్. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు 70 గంటలు 90 గంటలు అని ఆ పెద్ద పొజిషన్ లో, ఫౌండర్ పొజిషన్ లో ఉన్న వీళ్ళు చెప్పొచ్చు, మ్మ్. బట్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు పేరుకి మనకి ఐడియల్ గా అయితే లా ప్రకారం 40 hours పర్ వీక్ అన్నారు. మ్మ్. కానీ నా దగ్గరకు వచ్చి చాలా మంది గాని, మన క్లోజ్ సర్కిల్ లో, మన చుట్టాల్లోనే, మన సాఫ్ట్వేర్ లో ఉన్న చాలా మంది మన ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ లో గాని, వాళ్ళు పనిచేసేదానికన్నా ఇంట్లో ఎక్కువ చేసేది ఉంటుంది. దేర్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్, మీటింగ్స్ అంటారు, ఎటైనా బయటకు వెళ్దామంటే మీటింగ్ అంటారు, నాకు మీటింగ్ మిస్ అయితే అంటారు. డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ క్లయింట్ అని చెప్పి ఓవర్ నైట్ అంతా పనిచేస్తుంటారు. సో పేరుకి వాళ్ళు 40 hours అన్నా, మీరు అన్నట్టు 40 hours కన్నా ఎక్కువనే పని చేస్తున్నారు. మ్మ్. వైఫ్స్ చాలా మంది డిసాటిస్ఫైడ్ ఉంటారండి. పిల్లలు మాకు టైం ఇవ్వట్లేదని అది ఒక ఫ్రిక్షన్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు. ఇప్పుడు మాకి యాజ్ ఎ సైకాట్రిస్ట్ మా దగ్గరకు వచ్చే చాలా మంది పేషెంట్స్ ఎవరైతే ఈ వర్క్ స్ట్రెస్ తో వస్తారో, మ్మ్. వైఫ్స్ కంప్లైంట్ చేసేది అదే. పని చేయకపోయినా ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్ అని, ఎప్పుడు ఫోన్ లోనే మీటింగ్ లోనే ఉంటారండి, అసలు బయటికి రారు, పిల్లలతో టైం స్పెండ్ చేయరు. సో ఇది ఏమవుతుందంటే ఒక కుటుంబ వ్యవస్థనే డిస్టర్బ్ చేస్తుందండి. మ్మ్. దాని వల్ల వచ్చే ఈ పని ఒత్తిడి, కంటిన్యూస్ గా పని చేయడం వల్ల బర్న్అవుట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి. వేరే వాళ్ళకి అసలు పని మీదనే ఇంకా మనసు ఉండదన్నమాట. ఓకే. వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, వాళ్ళ క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఇంకా మెడికల్ గా చెప్పాలంటే డయాబెటీస్ కానీ, ప్రీ డయాబెటీస్, ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్ని వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నిద్ర ఉండదు, ప్రాపర్ న్యూట్రిషన్ ఉండదు, స్నాకింగ్ చేస్తుంటారు, టైం కి తినరు. సో హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఎర్లీ డెత్స్, లైక్ మీరు ఇప్పుడు ఈ మధ్య చూసారు కదా, ఎంత మంది యంగ్ ఎంటర్ప్రీనియర్స్ అందరూ సడన్ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు. మ్మ్. ఇదంతా పని ఒత్తిడి వల్లనే కదా. ఇప్పుడు ఇంత పని చేసి ఇంత సంపాదించింది దాన్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఏం లాభం అండి పని చేసి. మ్మ్. సో ఏ విధంగా చూసినా, సైంటిఫిక్ గా చూసినా, మెడికల్ గా చూసినా, లైక్ పర్సనల్ గా చూసినా, ఈ 70 hours 90 hours అనే వర్క్ కాన్సెప్టే లేదండి. ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు, దాని గురించి కొత్త కొత్త స్ట్రాటజీస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు అబ్రాడ్ లో కూడా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు వర్క్ అవర్స్ లో. ఎందుకంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వద్దు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతే ఇటు నెక్స్ట్ జనరేషన్ అంటే మన భావి తరాలు పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళ దాంట్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. పేరెంట్స్ కూడా గొడవలు పడి డివోర్స్ తీసుకున్న కపుల్స్ ఎంతో మందిని చూస్తున్నాము. వాళ్ళ చేసుకొని కోట్లు సంపాదిస్తారు, అంత జీతాలు కూడా ఇవ్వాలని చాలా మంది. ఓకే. జయమాధురి గారు, ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. అంటే రవిమేడూరి గారు మాట్లాడండి సార్. చెప్పండి, మాట్లాడండి. అంటే మనం నేను కానీ జయమాధురి కానీ ఇటువైపు మాట్లాడాం కదండి, కానీ అలా అన్న వాళ్ళ వెనక ఉన్న వాదన కూడా మనం అర్థం చేసుకోవాలండి. వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్ ఆంట్రప్రెనర్స్, వాళ్ళ కెరీర్ లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళ వాదన ఏంటి అంటే, వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, మన జాతి నిర్మాణానికి కానీ
లేదా ఒక సంస్థ బాగా పురోభివృద్ధి చెందాలంటే గాని అందరూ కలిసికట్టుగా ఉమ్, ఇది మనది అని అనుకొని దాన్ని వాళ్ళ లక్ష్యాలు చేరడానికి వాళ్ళు కలిసికట్టుగా పని చేయాలనే వాళ్ళ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఉమ్, వాళ్ళు కూడా అలా చెప్పినప్పుడు 90 అంటే 90 ఉండాలి, 90 కన్నా 2 గంటలు తక్కువ ఉన్నా నువ్వు సంస్థకి నువ్వు సరిగ్గా న్యాయం చేయట్లేదు అని వాళ్ళు ఉమ్. కూడా అలా అనుంటారని నేను అనుకోవట్లే. వాళ్ళు కేవలం అంటే ఏం చెప్తున్నారు రవి మెడూర్ గారు చెప్పండి. వచ్చి వారానికి 90 గంటలు పని చేయండి, ప్రతి వాళ్ళు ఇంట్లో భార్యల ముఖాలు ఎన్ని గంటలు చూస్తారంటే అది జాతి అది నిర్మాణం సార్ కోసం అన్నట్ట, లేదంటే అది పని చేసే వాళ్ళని కించపరిచినట్ట? ఆ, ఆ, మీరు అన్నట్టు ఓకే, ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యన్ కానీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ గొప్ప వ్యక్తులు, నేను కాదనటం లేదు. కానీ గొప్ప వ్యక్తులను కాబట్టి నచ్చినట్టు మాట్లాడతాం, చేసే పనిని తక్కువ చేస్తాం, మొత్తం పని గంటల పని మీరు పని చేస్తేనే జాతి నిర్మాణం జరుగుతుంది అని అనటం కరెక్టేనా? కాదండి. కానీ వాళ్ళు ఏ సందర్భంలో అన్నారు మనం చూసుకోవాలండి. ఇది ఉమ్, చాలా మటుకు ఇది నేను అనుకోవడం వాళ్ళు చెప్పిన మాటల్ని వక్రీకరించారు. ఉమ్, ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారు ఏదో హాస్యంగా, వ్యంగ్యంగా అని ఉంటారని నేను అనుకుంటున్నా. ఉమ్, అలాగే నారాయణమూర్తి గారు కూడా 70 గంటలు పనిచేయాలి అంటే ప్రతిరోజు సంవత్సరం పొడవునా కాదు. అవసరమైనప్పుడు ఉమ్, అవసరమైనప్పుడు మీకు అది కలిగినప్పుడు మీకు ఆ అవకాశం కలిగినప్పుడు ఎంతో ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఇప్పుడు సపోజ్ చాంద్రయాన్ ఉందండి. ఉమ్, చాంద్రయాన్ జరిగినప్పుడు ఆ ఆ లాంచ్ కి ఉన్న ముందర ఒక వారం, ఆ లాంచ్ తర్వాత ఒక వారం అనుకోండి, ఉమ్, ఆ 14 రోజులు చాలా కీలకం. అటువంటప్పుడు అప్పుడు రోజుకి ఇక 10 గంటలు 12 గంటలు కాదు కదా, అవసరం అయితే 24 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఉమ్, ఉద్దేశం నేను అనుకోవడం ఏంటి అంటే అవసరమైనప్పుడు ఆ సందర్భంలో అలా చేయాలి అని వాళ్ళు అని అనుకుంటారని నేను అనుకుంటున్నా అండి. కనుక ఉమ్. వాళ్ళు ఏ సందర్భంలో అది అన్నారో అనేది మనం చూసుకోవాలి. అది వాళ్ళ అన్నది సందర్భం తెలుసుకోకుండా ఉమ్. మనం వక్రీకరించి అంటే మాట్లాడకూడదని ఇందులో నేను అనుకుంటున్నాను. వక్రీకరణ ఏం లేదు. రవి మేడూర్ గారు క్లియర్ కట్ గా ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం చేసిన ఇష్యూ అవును, నేను వచ్చింది, చాలా చూశానండి. మంది రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఆ ఇన్ఫోసిస్ వీడియో నారాయణమూర్తి చూసాను. చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా ఐటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఐటీలో ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగాయి, పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న రంగంలో ఇప్పుడు ఐటీ మొదటి స్థానంలో ఉంటే బ్యాంకింగ్ రంగం రెండో స్థానంలో ఉంది. ఖచ్చితంగా దీనికి పని ఒత్తిడి కారణం కాదని ఎలా అంటావు అనేది మనం జయమాధురి గారిని అడుగుదాం. జయమాధురి గారు, ప్రధానంగా ఈ ఐటీ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, వివిధ రంగాల్లో ఉద్యోగుల ఆత్మహత్యలకు ప్రధానంగా ఎలాంటి కారణాలు ఉంటున్నాయి? మీరు సైకియాట్రిస్ట్గా చాలామంది పేషెంట్లను డీల్ చేస్తున్నారు కదా, మీరు కనుగొన్న కారణం ఏంటి? అంటే పని ఒత్తిడి అని మెయిన్ ఫ్యాక్టర్ కాదండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఈ పని ఒత్తిడి వల్ల ఉద్యోగులు ఏమవుతారంటే దే గో ఇన్ టు డిప్రెషన్, వాళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుంటది, పని ప్రెషర్ పెరుగుతుంటది. మెయిన్లీ ఏంటంటే డెడ్ లైన్స్ మీట్ అవ్వాలని ఒక ఒత్తిడి, సుపీరియర్స్ నుంచి ప్రెషర్ రావడము, మళ్ళీ ఇంట్లోకి కొన్ని వారి కార్యాలు మేబీ సంబడి సిక్, ఇవి బ్యాలెన్స్ చేయలేక ఇటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏమైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు. సో ద మెనీ రీజన్స్, బట్ డెఫినెట్లీ వర్క్ స్ట్రెస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అయితే చెప్పండి. మాట్లాడండి రవి మేడూర్ గారు, మీరు ఏది మాట్లాడుతున్నారు? నేను అన్నది ఏంటి అంటే ఇప్పుడు సరే, వాళ్ళు ఏమన్నారు అనేది కాకుండా అసలు ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, దీనికి ఏంటి పరిష్కారం అంటే ఏ పరిశ్రమకు కూడా ఇన్ని గంటలు అని నిర్దిష్టంగా ఉండదండి. అది ఆ పరిశ్రమను బట్టి, ఆయా పరిస్థితులు బట్టి, ఆ టైంకి ఆ వాతావరణంలోని ఎన్ని పని గంటలు అనేది నిర్ణయించబడాలి. అది నా దృష్టిలో ఒక సంస్థ, వాటి ఉద్యోగులు ఒక సహృదయ వాతావరణంలోని దాన్ని మాట్లాడుకొని ఇది ఇంకా నేను చెప్పాలి అంటే ఇది ఇంకా డీసెంట్రలైజ్డ్ గా ఒక మేనేజరు, ఆ మేనేజర్ టీము నిర్ణయించుకొని జరగాల్సింది అని నేను అనుకుంటున్నాను. ఇది ఎవ్వరూ కూడా చట్టం కానీ లేకపోతే ఒక స్టాండర్డ్ గా ఇలాగా ఇక్కడ ప్రతి 70 గంటలు లేదా 60 గంటలు లేదా 50 గంటలు అని చెప్పాల్సింది లేదు. అయితే చట్టం ఏం చేయాలి? చట్టం అనేది ఎప్పుడూ కూడా
మాక్సిమం బెనిఫిట్ టు మాక్సిమం పీపుల్ మీద ఆధారపడి ఉంటుంది కనుక ఉమ్, అలా చేసుకున్నదే ఈ 40 గంటలు. ఉమ్, 40 గంటలు చేసుకుని ఆ పైన ఆ 40 గంటల పైన ఎంత ఎంత పని చేయాలి అనేది వ్యక్తి స్వేచ్ఛకు వదిలేయాలి. ఏ ఏ వ్యక్తికైతే అది అటువంటి ఎఫర్ట్ పెట్టే అవకాశం కానీ ఉందో అలాంటి వాతావరణం ఉండట్లేదు కదా రవి మేడూరి గారు. మెడపై కత్తి పెట్టి పని చేయించుకునే సందర్భాలు కూడా ఉంటున్నాయి కదా. ఉన్నాయండి, ఉన్నాయి కనుకనే మనం వాటిని ఎదిరించాలి. నేను అలాంటప్పుడు నేను మరి అందుకని వ్యక్తిగత స్వేచ్ఛ అనే పదమే రాదు, ఆ ఊసే రాదు, ఆ ప్రస్తావనే రాదు. అందుకే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా కూడా ఎంతో మంది అంతే సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా అతనికి వ్యతిరేకించారు. అది అవును. ఇది సరైన చర్చ జరగాలి. ఒక ఉమ్, విధంగా ఇది మంచిదే. ఈయన తను చెప్పడం కారణంగా ఈ చర్చ జరుగుతోంది. కానీ ఈ చర్చకు పరిష్కారం అందరికీ 50 గంటలు, అందరికీ 40 గంటలు అని కాదు. ఆ ఉమ్, పరిశ్రమ బట్టి, ఆ వ్యక్తి చేసే పని బట్టి, ఆ వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డ్రైవింగ్ అనుకోండి. మీరు మీరు ఒక డ్రైవర్ 90 గంటలు పనిచేస్తే వారానికి దాని పరిణామాలు ఏంటో అనేది అందరికీ తెలుసు. ఉమ్, అది అది కనుక ఏ వృత్తి, ఏ ఏ పరిశ్రమ, ఏ వాతావరణంలో ఇది ఎంత ఉండాలో అనేది అది అది ఒక అది సెంట్రలైజ్డ్ గా చేసే నిర్ణయం కాదు. అయితే చట్టపరంగా మాత్రం అందరికీ ఏదైతే ఉపయోగపడుతుందో, అందరికీ ఏదైతే ఇది మంచిదో దాని ప్రకారంగా చూసుకుంటే 40 గంటలు అనేది కరెక్ట్ అండి. ఓకే. అంతకన్నా ఎక్కువ అనేది వ్యక్తి స్వేచ్ఛకు వదిలేయాలి. అది ఇంకొక పాయింట్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇది ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు 70లలో 80లలో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినప్పుడు కూడా తర్వాత ఒక చైనాలోని ఎలా పని చేశారు, వాళ్ళు ఎలాగ దాని ద్వారా వాళ్ళ జీడిపిని పెంచారు, తర్వాత నిరుపేద కంట్రీ నుండి వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎలా వెళ్ళారు అనేది చెప్పుకొచ్చారు. అయితే మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే ఆ కాలం వేరండి. అది ఇండస్ట్రియలైజేషన్ కాలం. అది ఆ ఇండస్ట్రియలైజేషన్ కాలంలో ఒక మనిషి ఇప్పుడు కార్లు తయారు చేసే ఆయన అందులోనూ ముఖ్యంగా మనిషి శ్రమతోటి అది వెళ్తోంది అంటే ఎక్కువ గంటలు పని చేస్తే ఎక్కువ కార్లు ఉత్పత్తి అవుతాయి. దానివల్ల అతనికి తర్వాత ఆ పరిశ్రమకి ఆ దేశానికి మంచిది. ఇప్పుడు ఉన్న కాలం అది కాదండి. అది కనుక నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నారాయణమూర్తి గారు కానీ సుబ్రహ్మణ్యన్ కానీ వాళ్ళు చెప్పింది ఇండస్ట్రియల్ ఏజ్కి ఆ కాలానికి సరిపోతుంది. కానీ రాను రాను ఈ డిజిటల్ యుగంలో పని గంటలకి ఉత్పాదకతకి లింక్ లేనప్పుడు, ఆ కోరిలేషన్ లేనప్పుడు ఇది సరిపోతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే సృజనాత్మకత అనేది ఎలా వస్తుంది అంటే మీరు నలుగురు వేరువేరు వ్యక్తులతో మాట్లాడి భిన్న నేపథ్యాల్లో ఉన్న వాళ్ళతోటి మీరు దాని కాలాన్ని వాళ్ళతో కలిసి స్పెండ్ చేయడం వల్ల కానీ, మీరు వేరువేరు ఎన్వైరన్మెంట్లో ఉండడం కానీ దాని నుండి సృజనాత్మకత వస్తుంది. ప్రతిరోజు మీరు అదే ఆఫీస్కి వెళ్ళి 90 గంటలు అదే పరిశ్రమలో అదే వ్యక్తులతో అవే వాటి మీద ఉంటే కనుక మీకు సృజనాత్మకత వస్తుందని నేను కూడా అనుకోవట్లేదండి. ఓకే. రైట్. జయమాద్రి గారు, హలో. రైట్, జయమాద్రి గారితో మనం మాట్లాడదాం. అంటే రవి మేడూరి గారు, సరే ఈ డిస్కషన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే 40 గంటలు పని దినాలను 40 గంటలు పని మామూలుగా ఐటీకి సంబంధించి ఏమైనా పని గంటలు పెంచొచ్చా, లేదంటే ఈ 40 అవర్సే కరెక్ట్గా టైం వాళ్ళ యొక్క క్రియేటివిటీని కానీ, వాళ్ళ యొక్క టైంని వెచ్చించడానికి కానీ, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని సంస్థకు అందించడంలో కానీ? సార్ ఇప్పుడు నా విషయమే ముందర నేను చెప్తానండి. నేను వారానికి కనీసం 60 గంటలు పనిచేస్తా అండి. ఓకే. అది 60 గంటలు పనిచేస్తా అంటే 10 నుండి 12 గంటలు, మారాంతంలో కూడా ఒక గంట అటు ఇటు పనిచేస్తా అండి. ఇది పూర్తిగా నాకు ఇష్టపడి నేను చేస్తున్నా అండి. ఇది నా కార్యాలయం కానీ మా యాజమాన్యం కానీ మీరు ఇన్ని గంటలే చేయాలి అని నాకు చెప్పలేదు. నాకు ఇష్టపడి నేను చేస్తున్నా కనుక ఈ ఐటీలో ముఖ్యంగా ఇది ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ గా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ముఖ్యంగా ఐటీలో ఒక లాభం ఏంటి అంటే మీరు ఎక్కడి నుండి అయినా పని చేయగలుగుతారు. అది ఆఫీస్కే వెళ్ళి పని చేయాలి, పని కూడా రకరకాలుగా ఉంటుంది కనుక ఇది మాకు ఉంటుంది. కనుక నా దృష్టిలో ఇప్పుడు ఉన్న 40 గంటలు చాలండి, అంతకు మించి పెంచక్కర్లేదు. ఆ పైన ఆ వ్యక్తి స్వేచ్ఛను బట్టి
మనం వాళ్ళు ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి నచ్చిన పని బట్టి మనం చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా ఇది చాలా మంది లేవనెత్తారు కూడా. ఇప్పుడు ఈ ఈ ఈ 40 గంటలు మించి 60 గంటలు కానీ 70 గంటలు కానీ పని చేస్తున్న వాళ్ళకి సంస్థ ఏమి ఇస్తోంది వాళ్ళకి? ఆ సంస్థ యొక్క అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఏమిటి? ముఖ్యంగా వాళ్ళకి షేరింగ్ ఆఫ్ వెల్త్ కానీ, లేదా వాళ్ళకి జరగాల్సిన రికగ్నిషన్ కానీ, వాళ్ళకి జరగాల్సిన కెరియర్ గ్రోత్ కానీ ఆ సంస్థ ఇవ్వగలుగుతోందా లేదా అనేది కూడా మనం చర్చించాలండి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు జయమాద్రి గారు అన్నట్టుగా ఒక ఫౌండర్ కానీ, లేదా ఒక హెడ్ ఆఫ్ బిజినెస్ కానీ, లేదా ఒక సిఇఓ కానీ అన్నారు అంటే ఆ సంస్థకి జరిగిన అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువ అండి. ఇది అదే భాగస్వామ్యము నేను చెప్తుంది ప్రొపోర్షనల్ గా, నేను అంతే ఇవ్వమనట్లే. అదే భాగస్వామ్యము, అదే మెరిటోక్రసీ, అదే షేరింగ్ ఆఫ్ వెల్త్, అదే కొంతవరకు ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ కానీ మనం సంస్థలో పనిచేసే వాళ్ళకు కూడా తీసుకువస్తే, ఒక చట్టం 40 గంటలు చెప్పినా కూడా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది కూడా మనం చర్చించాలండి. ఇది మనం ప్రపోర్షన్ ఆఫ్ వెల్త్, అది ఆ టాప్ లీడర్షిప్ కి మిగతా వాళ్ళకి ఏ రేషియోలో వెళ్తోంది అనేది మనం కూడా అది చర్చించాలి. అది మీకు తెలుసు, ఇండియాలో నేను ఎకనామిక్స్ ని కాను, కానీ నేను చదువుకున్నంత వరకు వెల్త్ కాన్సన్ట్రేషన్, ఇన్ఈక్వాలిటీ అయితే పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఓకే, అబ్సల్యూట్లీ అండి. జయమాద్రి గారు, అంటే ఇప్పుడు 40 గంటలు ఉంది ఐటీకి సంబంధించి, అంటే 5 రోజుల పనిదినం, అంటే రోజుకి 8 గంటలు. మిగతా సంస్థల్లో కూడా 8-8.5 గంటలు అనేది ఒక స్పెసిఫైడ్ కార్మిక చట్టాల ప్రకారం ఉంది. అంటే ఎంతవరకు కొంత టైం పెంచడానికి, ఒకవేళ పెంచాలనుకుంటే ఎంతవరకు పెంచవచ్చు? ఈ టైం అనేది సఫిషియెంటేనా? చూడండి, ఇప్పుడు వేమూరు గారు అంటున్నారు ఏ పరిశ్రమకు తగ్గట్టు వాళ్ళ వృత్తి బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రవిమేడూరి గారు, మీరు అన్నట్టుగా ఈ వ్యాఖ్యల వల్ల అయితే పని గంటల పైన అయితే ఒక డిస్కషన్ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం మీరు అట్ ది సేమ్ టైం ఐటీ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, మిగతా రంగాల్లో కొంత ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఈ రంగాల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా పెరిగింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఎంప్లాయీస్ మరి ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? మీరు అన్నట్టుగా సరే, ఒక సంస్థకి అవసరం ఉంది టైము, ఒక సంస్థకి ప్రొడక్టివిటీ అవసరం ఉంది, వాళ్ళ స్వేచ్ఛను పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉంటే చేయించుకోవచ్చు అని అంటున్నారు. అలాంటి వాతావరణం లేదు కదా, దానికి సంబంధించి ఎలాంటి రూల్స్ రావాలి? ఎంప్లాయీస్ పరంగా రూల్స్ రావాల్సింది ఏంటి అంటే, పని గంటలు నిర్దిష్టంగా ఇంత అని ఆ బ్యారియర్ ఎప్పుడు తక్కువే ఉండాలండి. 40 నా దృష్టిలో మీకు ఇప్పటికే చెప్పాను, అది సరైనది అనేసి. అది మినిమం 40 గంటలు పని చేయాలి. ఆ పైన ఎక్స్ట్రా పని చేస్తున్నప్పుడు అది ఏ వాతావరణంలో జరగాలి, అది వ్యక్తి స్వేచ్ఛను ఎంతవరకు మనం దాన్ని పరిగణించాలి, తర్వాత అలా చేసినందుకు వాళ్ళకి ఎంప్లాయీకి జరిగే లాభం ఏమిటి? ఇప్పుడు ఫ్యాక్టరీలో చూస్తే మీరు ఓవర్ టైం అలవెన్స్ అని ఉందండి. అది ఎందుకు ఉంది ఆ ఓవర్ టైం అలవెన్స్ అనేది? ఆ ఓవర్ టైం అలవెన్స్ అనేది ఆ వ్యక్తి ఆ ఎక్కువ గంటలు పనిచేసినప్పుడు ఆ ఓవర్ టైం పొందుతారు. అది కూడా ఎలా ఉంటుంది? ఆ ఓవర్ టైము మామూలుగా పనిచేసే గంటకి ఎంత వస్తుందో కంట కూడా ఓవర్ టైమ్ లో పనిచేసినప్పుడు అది అంతకన్నా ఎక్కువ రావాలి. రావచ్చు, లేదా 1.5 times రావచ్చు. అలా ఉంటే అప్పుడు సంస్థ కూడా అది ఎప్పుడు వాడుకోవాలో, ఏ పరిస్థితుల్లో దాన్ని వాడుకోవాలి, అలా వాడుకున్నందుకు ఆ ఎంప్లాయీకి జరిగిన లాభం ఏంటి అనేది సరిగ్గా ఉంటుంది. అలా ఉండాలండి. కనుకనే ఐటీలో కూడా, నేను ఓవర్ టైం ఐటీలో ఉండాలి అని అనట్లే. ఐటీలో ఫ్యాక్టరీలో అయితే ఒక వ్యక్తి పనికి డైరెక్ట్ గా వాళ్ళు చేసిన ప్రొడక్టివిటీకి కొలమానం. ఐటీలో అలా ఉండదు. కానీ మనుషులు ఓవర్ టైం పని చేసినప్పుడు వాళ్ళకి తిరిగి జరగాల్సిన లాభం ఏమిటి, అది ఏ విధంగా ఉండాలి అనేది కంపెనీ బట్టి, వాళ్ళ యాజమాన్యం బట్టి, వాళ్ళ పాలసీ నిర్ణయించారు. రైట్. జయమాద్రి గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత సమస్య వచ్చింది మేడం, మాట్లాడండి.
ఏం లేదండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, ఈ పని ఒత్తిడి వల్ల ఈ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఏమవుతున్నారంటే డ్రగ్స్ కి అలవాటు పడడము, ఆల్కహాల్ కి అడిక్ట్ అవ్వడము, దాంతో మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వెళ్ళడము. ఓకే. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏందంటే, ఈ పని ఒత్తిడి పెంచుకోవడానికి పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ అని ఉంటాయండి. అవి వచ్చి మా దగ్గరకు వచ్చి అడగడము. అది ఎందుకంటే మా పక్క కలీగ్ వాడుతుండు, ఈజ్ డూయింగ్ వెల్, సో మాకు కూడా అదే కావాలి అంటే, తనకు అది అవసరం లేకపోయినా కూడా Okay. దానికి కావాలని మా దగ్గరికి వస్తున్నారు. రైట్. సో ఇలాంటి దుష్పరిణామం చాలా అవుతున్నాయండి. అండ్ Okay. ఇప్పుడు నారాయణ మూర్తి గారు అంటే ఇప్పుడు తను అప్పట్లో మీరు అన్నట్టు అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఇప్పుడు మనకు అన్ని కూడా టిప్ ఆఫ్ ది హ్యాండ్స్ లో రైట్ ఉన్నాయి. మేడం. ఈ టెక్నాలజీ డెవలప్ అయితే ఇంకా మన పని ఒత్తిడి తగ్గాలి. రైట్. బట్ ఆన్ ద కాంట్రరీ పని ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు నారాయణరావు ఆ టైంలో కూడా తన ఫ్యామిలీని అంటే పని ఒత్తిడి పెరగడానికి ఒకటి సుధామూర్తి ప్రొడక్టివిటీ కోసం కంపెనీలు పెట్టే ఒత్తిడి ఒకటి కావచ్చు, ఒకటి లేదంటే right. ఉద్యోగం తగ్గించి తక్కువ మంది ఉద్యోగుల పనిని ఎక్కువ మంది ఉద్యోగుల పనిని తక్కువ మంది ఉద్యోగులతో చేయించడం కావచ్చు. ఇలాంటివి కూడా కొన్ని ఐటీ Right. కంపెనీలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అలాగే ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యన్ పని గంటలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పని గంటలపై చర్చ జరుగుతోంది. ఒక వారంలో ఎన్ని పని గంటలు ఉండాలన్న దానిపైన డిస్కషన్ జరగడం చాలా మంచిదని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఐటీ పరంగా 5 రోజులు 40 గంటలు అనేది ఒక మ్యాండేటరీ అంశంగా ఉంది. కార్మిక చట్టాల ప్రకారం 8-8.5 గంటలు పని గంటలు అన్నది ఒక క్రైటీరియాగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యలు అయితే కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఐటీ, బ్యాంకింగ్ కొన్ని రంగాల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యానికి పని ఒత్తిడే ఒకటి కారణం అన్న ఒక చర్చ తెర ముందుకు వస్తున్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పని గంటలకు సంబంధించి ప్రభుత్వాలు కూడా కొంత స్ట్రిక్ట్గా అమలయ్యేటట్టుగా చూడాలని టెన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.